హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తెలుసు నీకు పిల్లలంటే ఇష్టం, పిల్లలు కావాలి. నేను కోరేది మన పిల్లలు కానీ ఇంకెవరివో. చిచి, చిత్కారం చేసింది. ఆమె ముఖం కందగడ్డలా అయింది. నీకు పిల్లలు కావాలి అంతే. నా అనే సెంటిమెంట్ పెట్టుకో. అలాంటి పిచ్చి ఊహలు నాకేం లేవు. పిల్లలు ఎవరైతేనే వాళ్ళు అందంగా ఉండాలి, తెలివైన వాళ్ళుగా ఎదగాలి, అది ముఖ్యం. అతను సోఫాలో నుంచి లేస్తూ, నువ్వు ఆలోచించుకుని చెప్తే నేను రాత్రికి శోభతో మాట్లాడతాను. ఆవిడ దగ్గర కంప్యూటర్ ఉంది. మన మనస్తత్వం, ఇష్టాలు తనకి చెప్తే మనకి సరిగ్గా ఎలాంటి పిల్లలు కావాలో అది చెప్తుంది. పృథ్వీ, స్టాప్ ఇట్! నిశాంత అరిచింది, ఆవేశంతో ఉడికిపోతూ. ఇలాంటి మాటలు అనటానికి నీకు సిగ్గులేదు? నువ్వు హాయిగా లక్షణంగా ఉండగా నేను ఇంకొకరి పిల్లలకు తల్లిని కావాలా? అతన్ని చెయ్యి ఎత్తి వారించాడు. నో సీన్స్, నో డ్రామా. నేను ముందే చెప్పాను, నాకు అలాంటి సిల్లీ సెంటిమెంట్స్ లేవని. నాకేం బాధ లేదు. నేను పిల్లల్ని పెంచుకున్నాను అనుకుంటాను. అసలు ఈ బాధ కూడా వద్దు. మనం ఎవరినైనా పిల్లలు చూసి పెంచుకుంటే మరీ ఉత్తమం. ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే? అతను వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు. నా అజాగ్రత్త వల్ల అలాంటి పొరపాటు జరిగితే? అతను భుజాలు కుదించాడు. ఇటు తిరగకుండానే అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పేశాడు. ఏం పర్వాలేదు, నేనేం వర్రీ అవను. అదేం పెద్ద సమస్య కాదు. ఈ ఊరి నిండా డాక్టర్లే, అందులో సగం మందికి పైగా నాకు తెలిసిన వాళ్ళే. ఏ డాక్టర్కి ఫోన్ చేసినా నిమిషంలో నీకు అబార్సం చేసేస్తుంది. పృథ్వీ! నిశాంత పిలుపు ఆక్రందనలా వచ్చింది. అప్రయత్నంగా పొట్ట మీద చేయి వేసుకుంది. వెళ్ళబోతున్న అతను వెనక్కి తిరిగి తన మనోహరమైన చిరునవ్వు నవ్వాడు. నాకు కోపం తాపం ఏం లేవు. ఎలాంటి పోట్లాటలు మన మధ్య రావు. నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పాను. నా మనసు తెలిసింది. ఇక నీ ఇష్టం. వస్తాను. అబ్బా, చాలా టైం అయింది. అతను వెంటనే వెళ్ళిపోయాడు. నిశాంత చెప్పిన ఈ సంగతులు విని సుప్రియ కూడా దిగ్భ్రాంతి చెందింది. ఇదేం విపరీతం! అసలు పృథ్వీలోనే ఏదో విపరీతం ఉంది అనిపిస్తుంది. అతను మామూలు వాళ్ళలా మాట్లాడడు. అందరికంటే భిన్నంగా ఉంటాడు. మామూలు మనుషులు కొన్ని విషయాలు స్పందించిపోతారు. అతని సిల్లి అని తీసిపారేస్తాడు. ఇప్పుడు చెప్పు, నేను చేయను సుప్రి. నాకు చాలా భయంగా ఉంది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కోసారి అతను వదిలి దూరంగా వెళ్ళిపోయి ఈ పాపని దక్కించుకుని తర్వాత తిరిగి వద్దామా అనిపిస్తుంది. మరోసారి అతనే అంత వద్దని అన్నప్పుడు నాకు మాత్రం ఈ పిల్లలు ఎందుకు? అతని కంటే పిల్లలు ముఖ్యం కాదుగా అనిపిస్తుంది. అతనితో కలిసి పిల్లల్ని పెంచే ఆనందం నేను ఒక్కదాన్ని పెంచితే వస్తుందా? నాకేం పాల్పోవటం లేదు. నిశాంత పొట్ట మీద చెయ్యి వేసుకుని, ఈ పాప నాకు దక్కదు, నాకు తెలుసు. ఈ పాప పోతే నేను జీవితంలో మళ్ళా పృథ్వీతో సరిగ్గా ఉండలేను. అది కూడా నాకు తెలుసు. నాకేం చేయాలో తెలియటం లేదు. అసలు ఈ బాధ అంతా పడే కంటే చచ్చిపోవటం నయమా అనిపిస్తుంది. ఛీ, అవేం పాడు మాటలు! సుప్రియ మందలించింది. నీకు తెలియదు సుప్రియ. ఈ 4-5 నెలల నుంచి నేను పృథ్వీ ఎంత దగ్గరయ్యామంటే అతను లేకుండా నేను అసలు బ్రతకలేనని అనిపిస్తుంది. సుప్రియకు నిశాంత బాధ అర్థమైంది. ఏడుస్తున్న నిశాంతను దగ్గరకు తీసుకుని అనునయించింది. చాలాసేపు ఆలోచించిన మీదట సుప్రియ నిశాంతని లేచి ముఖం కడుక్కో, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామంది. డాక్టర్ దగ్గరకా? ఎందుకు అంది భయంగా. డాక్టర్ దగ్గర కంటే సైక్రియాటిస్ట్ దగ్గరికి. ఆయన దగ్గరికి ఎందుకు? ఆయనకు పృథ్వీ గురించి అంతా చెబుదాం. ఆయన మనకి ఏదైనా మార్గం చూపిస్తారేమో. సైక్రియాటిస్ట్ మిస్టర్ వ్యాగ్రీ నిశాంత చెప్పిందంతా విన్నాడు. పృథ్వీకి అసలు చిన్నప్పుడు తల్లి తండ్రి ఎలా పోయారు అని అడిగాడు. నాకు సరిగ్గా తెలియదు. మా మధ్య ఆ ప్రసంగం ఎప్పుడూ రాలేదు. రాకుండా ఉండడమే తప్పు. మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఇంత అన్యోన్యంగా ఉన్నప్పుడు అతని అంతర్యంలో చిన్ననాటి సంఘటనలు, అనుభూతులు వాటి గురించిన జ్ఞాపకాలు రావటం ఎంతో సహజం. నిశాంత గుర్తు చేసుకుంది. బాగా తల తిప్పుతూ ఎప్పుడూ అతని చిన్ననాటి సంగతులే చెప్పలేదు అంది. అంటే ఆ జ్ఞాపకాల గతికి అతను కావాలనే షట్టర్ దించేసినట్టు మూసేసి ఉంటాడు. జ్ఞాపకాలు ఉండకుండా ఉండవు, తప్పకుండా ఉంటాయి. భార్యతో కూడా పంచుకోవటానికి అతను ఇష్టపడినవి అయి ఉంటాయి. మీరు ఒక్కరూ వచ్చేదానికంటే అతన్ని కూడా తీసుకొస్తే నేనేమైనా చెప్పగలుగుతాను. అతనా? సుప్రియ నిశాంత ముఖాలు చూసుకున్నాడు. ఈ మాట చెప్తే చెప్పినందుకు నిశాంతకు, సలహా ఇచ్చినందుకు నన్ను, మా ఇద్దరిని షూట్ చేస్తాడు. అతనికి అంత ఉద్రేకం, కోపం వచ్చేస్తాయి. నాకు అర్థమైంది. అతని కోపం, ఉద్రేకం చాలా ఎక్కువ. అంతలో ఆవేశపడి అంతలో సర్దుకుంటాడు.
అతన్ని మీరు తీసుకురాలేకపోయినా పర్వాలేదు. నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు అది ముందు పాటించి చూడండి. పృథ్వీ అసలు తనకి పిల్లలు వద్దని ఎందుకు అనుకుంటున్నాడు? అతని ఈ నిర్ణయాన్ని వెనుక ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటుంది. అది ఎలాగైనా తెలుసుకుంటే తర్వాత సంగతి ఏం చేయటమా అని చూద్దాం. ముందు నాకు అది తెలియాలి. ఓకే సార్ అంది. ఇంటికి తిరిగి వస్తుండగా డాక్టర్ గారు చెప్పింది నాకు కూడా సబబుగానే ఉంది అంది సుప్రియ. అసలు ఇంత చిన్న విషయం నా బుర్రకు తట్టలేదేమిటి అంటూ నిశాంత ఆశ్చర్యపోయింది. నిశాంత వెంటనే పృథ్వీని అడగలేదు. 2 రోజుల పాటు అతన్ని ముందు తన ప్రేమతో మరింత ప్రసన్నం చేసుకుంది. భోజనం చేసేటప్పుడు, అతని తల దువ్వేటప్పుడు అతి మామూలుగా అతని వాళ్ళ గురించి ప్రసక్తి తీసుకురాసాగింది. చూడు పృథ్వీ, మనం ఇంత ఆనందంగా ఉన్నాం, కానీ మనల్ని చూసి సంతోషపడేవారు ఎవ్వరూ లేరు. మీ పిన్నికి ఇటు, మా పిన్నికి మనం అంటే అకారమైన ద్వేషం ఉంది. పోనీ నిశా, మనం వాళ్ళని చూసి జాలిపడాలి. మనం వారి స్థితిలో ఉన్నా ఇలాగే ఇరిషపడేవాళ్ళం కాదని నువ్వు అనకు. మనమేమీ యోగీశ్వరులం కాదు. మీ అమ్మ ఉన్నా ఎంత బాగుండేది అంది. పృథ్వీ అక్కడి నుంచి లేచి వెళుతూ, మనిషి కర్మ ఇంతే, ఎప్పుడూ ఉన్నవాటితో సుఖపడకుండా లేని వాటి కోసం అరులు చాచి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు అన్నాడు. నిశాంత ఇంకోసారి అతని తల దువ్వుతూ, నిన్న సుప్రియ వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మనకు అన్నీ ఉన్నాయట, మనకి పిల్లలు పుడితే ఆ లోటు కూడా తీరుతుందట. మాకు పిల్లలు పుట్టే యోగం లేదులేండి అందామని అనుకున్నాను. పృథ్వీ, పిల్లలు పుట్టకపోతే వాళ్ళంతా నన్ను గొడ్రాలుగా చూస్తారేమోనని భయంగా ఉంది అంది భయపడుతున్నట్టు. ఈ దేశంలో ప్రతి వాళ్ళకున్న జబ్బే ఇది. ఎంతసేపు సెల్ఫ్ పిటీతో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడిస్తే పర్వాలేదు, ఏడుపు రాని వారికి కూడా తమ బాధలు చెప్పి ఏడిపించాలని చూస్తారు. అప్పుడు కానీ వాళ్ళకి శాంతి ఉండదు. నిశాంత చేతులు తోసేసి తను క్రాప్ దువ్వుకుంటూ అన్నాడు. మన్నాడు రాత్రి మంచం మీద అతనికి చేరువుగా పడుకున్న వేళ అతని ఛాతీ మీద తల ఆనించుకుని అతన్ని చూస్తూ అడిగింది. పృథ్వీ, అసలు నీకు పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు? మళ్ళీ మొదలా అన్నట్టు అతని చిరాగ్గా చూశాడు. చూడు, నేను తర్కించటం లేదు, పోట్లాట అస్సలు పెట్టుకోవటం లేదు. నువ్వు పిల్లలొద్దన్నావు, నీకు ఇష్టం లేదన్నావు, అంతటితో ఆ ప్రసక్తి సరి. అసలు కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచన నన్ను తినేస్తుంది. ఏ పని చేయనీయటం లేదు. పృథ్వీ గడ్డం పట్టుకుని గోముగా అడిగింది. చెప్పమ్మా, నేను అనవసరంగా ఏదేదో ఊహించుకుని నా తల బద్దలు చేసుకుని నాకు పిచ్చి ఎక్కించుకుని నీకు పిచ్చి ఎక్కించి అని ఆనందమంతా హరించుకునే కంటే సూటిగా నిన్నే అడిగేస్తే పోతుందని అనుకున్నాను. చెప్పవు? కారణం ఏదైనా పర్వాలేదు, నీ నిర్ణయమే నా నిర్ణయం, సరేనా? నేను ఇక ఎప్పుడు ఈ మాట నీ దగ్గర ఎత్తను, ప్రామిస్ అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పొద్దుపోయింది కానీ నువ్వు నిద్రపో. పృథ్వీని నిశాంతను గుండెల మీదకి మరింత చేరుకోలాక్కుని చేత్తో ఆమె కళ్ళు మూస్తూ, నిశా మంచి అమ్మాయి, భర్త చెప్పింది వింటుంది అన్నాడు. పృథ్వీ కూడా చాలా మంచి అబ్బాయి. భార్య అడిగింది విసుక్కోకుండా కసురుకోకుండా చెప్పేస్తాడు. చెప్పు, పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? అబ్బబ్బా, అదే సంత మళ్ళీ. కాదు పృథ్వీ, ఒక మనిషి ఒక నిర్ణయానికి వస్తే దాని వెనక తప్పకుండా ఒక ఆలోచన ఉంటుంది. అది నా సిద్ధాంతం. నువ్వు చేసిన ఈ నిర్ణయం వెనక ఉన్న ఆలోచన ఏమిటో నాకు తెలియని, నాకు తెలుసుకోవాల్సిన అర్హత లేదా? ప్లీజ్ చెప్పవు. ఇంత ప్రేమానురాగాలు తడుగుతుంటే అతను నిశాంతను కాదనలేకపోతున్నాడు. అతను మనసు విప్పలేడు. నిశాంత మాటలు తలుపులు తెరవమని బాదుతున్నట్టే ఉన్నాయి. ఇంతకంటే పోట్లాటేనే అవతలికి పోవచ్చు. పృథ్వీ చెప్పు అంది. పృథ్వీ చివాలన నిశాంత చేతులను తోసేస్తూ మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. నిశాంత ఒక్క క్షణం అతను నిలబడిన తీరును చూసింది. పట్టుదల వదలలేదు. అతను తోసేశాడని కోపగించుకోలేదు. మంచం మీద నుంచి దిగి తను కూడా వెళ్ళి వెనక నుంచి అతని నడుం చుట్టూ చేతులతో బిగియారా బంధించి కళ్ళు మూసుకుంది. నువ్వు చెప్తే నాకు చాలా శ్రమ తగ్గుతుంది, నా మనసులో ఆరాటం పోతుంది, అందుకే ఇంత విసిగిస్తున్నాను నిన్ను అంది. నాకు ఇష్టం లేదని చెప్పానుగా. అతని స్వరం కత్తి విసిరినట్టే వచ్చింది. ఎందుకు ఇష్టం లేదు? ప్రతిదానికి కారణం ఉంటుందా? ఉండి తీరుతుంది అంది. అతను భార్య చేతులు వదిలించుకోవాలని చూశాడు, కానీ అది విఫల ప్రయత్నమైంది. నిశాంత చేతులు మరింత బిగిసినాయి తప్ప వదలలేదు. నాకు పిల్లలు ఇష్టం లేదు, నువ్వు కావాలంటే పెంచుకో. ఒకరి పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు? ఓ నిశా, ప్లీజ్ షటప్. అతను విసురుగా ఇటు తిరిగి అరిచాడు. అతని కళ్ళల్లో అగ్నిరేఖలు తొంగి చూస్తున్నాయి. నిశాంతను బలవంతంగా చేతులు ఊడపెరికి వెళ్ళి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
నిశాంత వచ్చి అతని పక్కన కుర్చీ చేతి మీద కూర్చుంది. అతని చెయ్యి అందుకుని గుండెలకు ఆనించుకుంది. నీకెందుకు ఇష్టం లేదు? ఒక్క మాట జవాబు చెప్పేస్తే ఇక నేను జన్మలో మళ్ళా ఈ ప్రసంగం ఎత్తను అంది. ఈసారి నిశాంత గొంతు సీరియస్గా ఉంది. అతను మాట్లాడలేదు. నిశాంత అతని చెయ్యి చెంప కానించుకుంటూ, పృథ్వీ, భార్యాభర్తలుగా మన ఇద్దరి సంబంధం కేవలం సుఖాల కోసం, ప్రపంచం కోసం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా నిలవటం కోసం, బాధలేమైనా ఉంటే అనునయించటం కోసం. అది కాకపోతే ఈ దాంపత్యం ఒక నాటకం అవుతుంది. అతని చెయ్యి లాక్కుని 2 చేతుల్లో తలదించుకున్నాడు. నిశా, నువ్వు నన్ను చంపేస్తున్నావు. ఏమో, బ్రతికిస్తున్నానేమో, ఎవరికి తెలుసు?